అవయవాలు, లోపల ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అహంకారం అంటే నేను 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 అనేటువంటి కర్తృత్వ అభిమానం, సెన్స్ ఆఫ్ డూయర్షిప్ అంటారు. అది అభిమానము అన్నీ ఒకటిగా అయిపోతున్నాయి మెలకువ స్థితిలో. ఇప్పుడు నన్ను, నా దేహాన్ని వేరు చేయలేరు మీరు. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు మీరు ఎక్కడ ముట్టుకున్నా నేను స్పందిస్తూ ఉంటాను. అవునండి, మరి మరి ఎప్పుడు ఉంటాను కదా, ఉండవలా. అదే కదా ఇప్పుడు చెప్పేది. ఎప్పుడు అలా ఉంటాం. ఎందుకనంటే మీరు పడుకున్నారనుకోండి, నిద్రపోతున్నారు, అసలు మీకేమిటో మీకేం తెలియకుండా పడుకున్నారు. అప్పుడు వెళ్ళి ఇలా అంటే ఏం పట్టించుకో, ఇలా గోకుతా పట్టించుకో. అప్పుడు మీరు ఇంట్లో ఉన్నవాడిని గోకుని పట్టుకుపోతుంటాడు. వీడిని గోకితే ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే మిగతా గోకుని పట్టుకుపోతాడు వాడు. చూడండి, అప్పుడు ఉన్నాం కదా మనం, అప్పుడు ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే అంటే నేను ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని విత్డ్రా చేసుకున్నాను, దాన్ని వెనక్కి లాగేసుకున్నాను. ఇప్పుడు నాకు శరీరంతో సంబంధం లేదు, దట్స్ ఇట్. అది అలా పడుంది మంచం మీద అంతే. నాకు సంబంధం లే. ఎవడు నిజంగా అప్పుడు వచ్చి ఎవడైనా కత్తి తీసుకొని నరిగినా సంబంధం లే, పొడిచినా సంబంధం లే, ఏం జరిగినా సంబంధం లే, ఇల్లు పట్టుకుపోయినా సంబంధం లే, కాలిపోయినా సంబంధం లే. ఎందుకు అలా ఉన్నానప్పుడు అంటే అది నిద్రావస్థ. ఇప్పుడు మెలకు అవస్థ. విశ్వరూప